మన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళకి కార్యకర్తలు చేసిన హంగామాని ఎలా చూడొచ్చు. దానిలో భాగంగా ఒక మహిళను తీవ్రంగా హింసించిన పరిస్థితి, గర్భస్రావం కూడా చేసిన పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒక మహిళకి చెప్పండి. ఎలా చూడొచ్చు అంటే శాడిజమే కదండి అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఒక సైకోల్లాగా తయారైపోయారండి. అమ్మాయి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అవతలకి వెళ్ళి కాల్చుకోండి అంటే అందులో తప్పేం లేదు కదా. ఎవరిమైనా అడుగుతాం, ఆ డీజే సౌండ్లు అవి భరించలేకపోతున్నాం కదా. అలాగే అడిగిందంట. అడిగితే మెడ పట్టుకుని జుట్టు పట్టుకోవటం, కడుపులో తన్నటం, ఇవన్నీ ఏంటంటారండి, దీన్ని రౌడీయిజం అని అంటారు కదా. ఇప్పుడు చూస్తూ చూస్తూ ఇలాంటివి ఇంకా మేమే వచ్చేస్తాం అని వాగుతున్నారు. మరి రౌడీయిజం, ఇంత రౌడీయిజం చేస్తుంటే జనాలు పిలిపించుకుని వాళ్ళతో కాళ్ళతో తన్నించుకుంటారండి పొట్టలోను. ఆ బిడ్డ కూడా కదలికలు లేవని డాక్టర్ చెప్పాడు. అది మాకు చాలా బాధ వేసిందండి. వాళ్ళని అరెస్ట్ చేయటమే కాదండి, అలాంటి వాళ్ళని ఎంత చేసినా తక్కువేనండి. అసలు అలాంటి వాళ్ళని ఇంకొకళ్ళని కనుక శిక్షిస్తే ఇంకొకటి చేయటానికి భయపడతాడు. అలా ఉండాలి. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పోలీసులు కూడా ఏదైతే ఆయన తీసుకెళ్లి బహిరంగంగా ఊరేగించి కోర్టుకు సబ్మిషన్ చేశారు. ఊరేగించారు అంటే ఏముందిలేండి, అది పెద్ద ఇదేం కాదు. అట్టంటే ఆయన ఊరేగించడం కాదు, ఆడవాళ్ళతో కొట్టించాలి రోడ్డు మీద. అలాంటి వాళ్ళని ఆడవాళ్ళతోనే చెప్పులతో కొట్టిస్తా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ అమ్మాయిని పొట్టలో తన్నడం ఏంటండి, అసలు వాడు మనిషేనా? వాడు కూడా పుట్టాడుగా వాళ్ళ అమ్మకి. అది అలా వికృత చేష్టలు అసలు ఎలా చూడొచ్చు అంటారు. ఒక నాయకుడు అనేవాడికి బర్త్డే సెలబ్రేషన్స్ మామూలు చేస్తారు, మీరు ఆయన చేస్తారు, ఎవరైనా చేసుకుంటారు. కానీ అంటే వికృతమైన చేష్టలు బహిరంగంగా బయటకు వచ్చి ఇలా చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు. మళ్ళీ దానికి రప్ప మేము వస్తే అధికారంలోకి వస్తే 88 స్థానాలు చాలు, మేము అధికారంలోకి వస్తే మేము మీ అంత తెలుస్తున్న విధంగా ప్రవర్తించడానికి ఎలా చూడుతుంటారు. ఇక్కడ అసలు ఇంకా చూడాలన్నా ఇలా వినాలన్నా అసహ్యం వేస్తుందండి వీళ్ళ గురించి. వీళ్ళకి ఇంకోటి లేదండి, బర్త్డే ఫంక్షన్లు ఎవరైనా చేసుకుంటారండి. చంద్రబాబు గారు కూడా చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. రక్తాభిషేకాలు ఏంటండి, అంత పబ్లిక్గా రక్తాభిషేకాలు మేము ఫోన్లోనే చూడటానికి కళ్ళు మూసుకున్నాం చూడలేక. ఇవన్నీ శాడిజం అంటారు దీన్ని. చేస్తూ ఇలా రఫరఫలు అనుకుంటూ ఇవన్నీ చేస్తుంటే ఇంకా నువ్వు ఏంటి వచ్చేదేంటి, గెలిచేదేంటి, ఎక్కడ ఎవరు గెలిపిస్తారు నిన్ను? అలా ఆయనే ఇలా చేస్తున్నప్పుడు పక్కన కుర్రాళ్ళు చేయకుండా ఎందుకుంటారండి? నువ్వు మంచిగా ఉండి వాళ్ళకి ఇలా చేయకూడదురా, తప్పు, మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పాలి. పోయి చెప్పకపోగా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటివి నువ్వు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని అంటానే ఇలాంటి విధంగా చేసేదాన్ని ఎలా చూడొచ్చు అంటారు. లా అండ్ ఆర్డర్ లేదు అని నిరూపించాలని చెప్పి ఇలాంటివన్నీ చేపిస్తున్నాడండి. పల్నాడులో కూడా అలాగే కొట్టారు, చేశారు, కత్తులతో నరికారు కుర్రాళ్ళని, ఇవన్నీ జరిగినాయి. ఎక్కడికక్కడ ఇలా లేదు, ఇక్కడ అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేదు అని జనాలకు చెప్పాలని ఇలాంటివన్నీ సృష్టిస్తూ ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ ఫుల్గా శుభ్రంగా ఉందండి. ఇది వరకటి కన్నా ప్రశాంతంగా ఉన్నారు జనాలు కూడా. కాకపోతే ఇదిగో ఇట్లా పెంటండి, వాళ్ళు అడుగు పెట్టారంటే ఎక్కడ వస్తే పడితే అక్కడ గొడవ. ఇలాంటిది మాత్రం మేము అందరం కూడా ఒక లేడీస్గా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఎవరు ఇష్టపడరు, ఎవరి పిల్లలు అలా అవ్వాలని కోరుకోరు. మరి సజ్జల గారు అంటా ఉన్నాడు, మా నాయకుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోకుండా ఇంటి దగ్గర ఉండి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన చేసిన మేలు, గతంలో చేసిన మేలు దానికన్నా ఇంకా ఎక్కువ మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆయన ఏం మేలు చేశాడు, ఇలాంటివి చేయడం వల్ల ఇంకా మేలు చేసే అవకాశం ఉందంటారు అసలు. అవును, సజ్జల రెడ్డికి మేలు చేశారు కదా, అందరినీ దోసి పెట్టారు కదండి, దాచుకున్నాడు కదా. ఇప్పుడు మరి అలా మాట్లాడిపోతే ఎలాగండి ఇంకాను. అలాగే ఆయనకి ఏమో ఏర్పాట్లు చేశాడు ఈయన. వాళ్ళకి అలవాటే కదా దోచుకోవటం, దాచుకోవటం అని. కొత్త ఏంటండి, అన్నిట్లో దోసుకున్నారు, ఇసుకలో దోసుకున్నారు, స్థలాల్లో దోసుకున్నారు, అన్నిట్లో దోసుకున్నారు వాళ్ళు. అలాగే అందుకనే ఆయన వెనకేసుకొస్తున్నాడు. మీరు ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందంట, మెడికల్ కాలేజీలు మేము అయితే కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ఆపించాం, ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది, మేము ఆపబట్టి ఆగిపోయింది అని చెప్పండి. నిజంగానే మెడికల్ కాలేజ్ ఆపేసే అంత అవకాశం ఉందంటారు? అసలు లేదండి, అన్ని బట్టి మాట్లాడి ఆపేసేది లేదు, ఏం లేదండి. కోర్టు కూడా ఓకే అని చెప్పింది కదా. వీళ్ళు సెంటర్లోకి వెళ్ళేమో అక్కడ మోడీ గారికి సపోర్ట్గా సంతకాలు పెడుతున్నారు, ఇక్కడికి వచ్చేమో వాళ్ళు రాజకీయం చూపిస్తున్నారు. కావాలనండి, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ అంతా ఇదయింది, చంద్రబాబు గారికి అక్కడ మంచి పేరు వచ్చేస్తుందోనని చెప్పి కావాలని చేస్తున్నారండి. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వీళ్ళు ఏంటనేది తెలిసిపోయిందండి. వాళ్ళు గెలిచేది లేదు, చచ్చేది లేదు. అంటే ఇక్కడ పీపీపీ మోడల్లో కట్ అయ్యి అటు పేద ప్రజలకు కానీ ఇటు పక్క యువతకు కానీ నష్టం చేకూరుతుంటారా? నష్టమే లేదండి, బాగానే ఉంది, బాగానే ఉంటుంది అని కోర్టు కూడా చెప్పినప్పుడు ఇంకేంటండి, అదే బాగుందని. ఈయన ఏంటంటే ఏదో ఒకటి సృష్టించాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి బాబు గారి గురించి ఇలాంటి. అంటే ఇప్పుడు ఆయన నేను కేసులు వేస్తాను, మీరు చేసేదాన్ని మేము అడ్డుకుంటా అంటున్నారు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటారు, పేద ప్రజలా లేకపోతే నాయకులా? ప్రజలు, ఆంధ్ర జనం, ప్రజలు, స్టూడెంట్ అన్ని రకాలుగా నష్టపోతారు. కంపెనీలు రాకుండా కూడా కోట్లు వేస్తున్నాడు కదండి. ఇప్పుడు ఏదైనా ప్రతిదీ డబ్బులు ఉన్నాయి. ఆయన సుధాకర్ రెడ్డిని ఎవడ పెడుతున్నాడు, తీసుకెళ్లి కోట్లే. మరి దీనివల్ల ఇంకా ప్రజలకు ఆయన ఏం మేలు చేస్తాడంటారు? అసలు ప్రజలు నిజంగా నమ్ముతారు ఆయన్ని? ఆయనలా ప్రశాంతంగా ఆయన ఇంట్లో కూర్చుంటే
ప్రజలకు మేలు చేసినట్టు, ప్రజలు బాగుపడతారు, కంపెనీలు వస్తాయి. కంపెనీల వాళ్ళని బెదిరించడం, అందరినీ 2 నెలలకి 3 నెలలకి తరిమేస్తామని బెదిరించడం, వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించడం. ఆగుతారు కదండి, ఎవరైనా భయపడతారు కదా. మరి ఇప్పుడు ప్రజలు నష్టపోయారు అంటున్నారు. ఎవరికి వచ్చి చేస్తాడు ఈయన గవర్నమెంట్ వచ్చి ఎవరు వచ్చి బాగుపడతారు చేస్తాడండి, రౌడీలకి, గోండాలకి, బ్లేడ్ బ్యాచ్లకి వాళ్ళు ఉన్నారు కదా, ఈ మొత్తం మందికి అలవాటు పడ్డ వాళ్ళు, వాళ్ళకు రాళ్ళు వాళ్ళంతా వాళ్ళకి చేస్తాడు. వాళ్ళకి చేయడం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. ఏమండి ఏ నాయకుడైనా కూడా మంచిగా ఉండి వెనకాల వాళ్ళని మంచిగా నడిపించుకురావాలి, కానీ వాళ్ళ తప్పుదారి పట్టిస్తున్నాడు కదండి. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రౌడిజం చేస్తే నేను సహించడం, ఎవరికైనా ట్రీట్మెంట్ విపరీతంగా ఉంటుంది, నేను బయటకు వచ్చి రాజకీయంగా వచ్చి చేసేది వేరు, విడిగా చేసేది వేరు అన్నట్టు వ్యాఖ్యానించారు. దాన్ని కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇలాంటి వ్యాఖ్యలు ఏంది, తీవ్రమైన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం అని చెప్పి బొత్స గారు మాట్లాడుతున్నారు. నిజంగానైనా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటారు, లేకపోతే వాళ్ళు చేస్తున్న దానికి రియాక్షన్ అంటారు? వాళ్ళు ఇంత చేస్తుంటే ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలాగండి? ఆయన్ని మేమైతే స్వాగతిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని మేము స్వాగతిస్తున్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పలేదు, లోకేష్ బాబు మాట్లాడిన దాంట్లో కూడా తప్పలేదు. లోకేష్ బాబు కూడా ఇంకా ఇప్పుడు 3 పేజీలే ఓపెన్ అయినాయి, ఇంకా ఓపెన్ అవ్వాలి అంటాం కాదు, తొందరగా ఓపెన్ చెయ్యాలి మేము అలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాం. అలాంటి వాళ్ళందరినీ మక్కలు ఎరకొట్టి లోపల కూర్చోబెడితే ఇంకొకటి తయారవ్వకుండా ఉంటాడు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇక్కడ మరి ఈయన కూడా మాట్లాడుతున్నాడు, అంబటి మాట్లాడుతున్నాడు, ఇటు పక్క పోతున్న మహేష్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశంగా మాట్లాడతాడు, దాంట్లో ఏముండదు, పస ఏముండదు, ఆయన వ్యాఖ్యల్లో కూడా ఏముండదు. మమ్మల్ని తిడతమే, ప్రశ్నిస్తే తిడతమే పందాగా పెట్టుకున్నాడు. ఆయన 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 పదవిలో ఉండే ఆయనకి సంబంధించిన దీంట్లో కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఈ విధంగా ఏదో రకంగా మా మీద ఇరిటేషన్ పడుతున్నాడు, మా పార్టీ మీద ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడు. నిజంగా ఆయన ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాడు? లేదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా ఎవరిని బట్టి వాళ్ళు నోరు పారేసుకునే మనిషి అయితే కాదండి, ఆలోచించే మాట్లాడతారు. వాళ్ళు అనేవన్నీ ఒట్టి మాటలు, ఎందుకంటే వాళ్ళని అంటున్నాడు కాబట్టి వాళ్ళకి బాధేసి అలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రతిదీ కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఆయన మంత్రి పదవిగా ఆయన న్యాయం చేస్తున్నాడనే మేము అనుకుంటున్నాం. ఆయన వీళ్ళకి మళ్ళీ రాంగ్ స్టెప్లు వేయట్లేదు కదా, రాంగ్గా ఎవరిని తిట్టరు, మాట్లాడరు. అదంతా వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు. మరి నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఆయన రాష్ట్రం గురించి మాట్లాడకుండా మన రాష్ట్రం గురించి ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఫేవర్ చేయాలనే విధంగా మాట్లాడారు అనుకోవచ్చా, లేకపోతే ఏదో బురజల్లాలి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు బురజల్లితే ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఏదో రకంగా మళ్ళీ అధికారం రావాలని కోరుకుంటున్నాడు అక్కడ? అట్లాంటి ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ, ఇంక వీళ్ళిద్దరు ఒకటే కదా. ఫస్ట్ మొన్న 5 ఏళ్ళు ఇద్దరు కలిసే అమరావతిని తొక్కేసి నాశనం చేశారు. ఇప్పుడు కూడా మొన్న 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి లేచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టినప్పుడు ఎంతసేపు బాబు గారు అని ఆయన సంగనాగటం, ఆయన మీద పడి ఆడటం తప్పించి, అసలు నీ రాష్ట్రం ఏంటి, నీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, అసలు మనమేంటి, నా కూతురు కేసులు ఏంటి, నా కొడుకు ఏంటి, ఇవి చూసుకోకుండా నీది నువ్వు చూసుకోవట్లే, నీ వెనకాల నా నలుపుని అవతల వాళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడాలా. అసలు ఈ రాష్ట్రంతో నీకేంటి పని? ఆంధ్ర నుంచి తెలంగాణ ఇడిపోయిందా, తెలంగాణ నుంచి ఆంధ్ర ఇడిపోయిందా? ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినాడు, నీకు ఆ మాత్రం తెలీదా? మా లాంటి వాళ్ళతో కూడా నువ్వు చెప్పించుకుంటున్నావు అంటే ఎంత సరైన స్థితికి దిగజారిపోయాడో కేసీఆర్ కూడా. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఇటు పక్క ఎవరైతే వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్న ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు 2 రాష్ట్రాలు అని చెప్పి అంటున్నారు. నిజంగా ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంత పచ్చగా ఉంటుందండి, ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చేసిన వాళ్ళు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ జగన్ గారు కూడా తను చేసేవన్నీ అవతల వాళ్ళ మీద రుద్దుతాడు, జనాలకు చూపిస్తాడు. అవన్నీ చేసేది వాళ్ళు, చెప్పేది వీళ్ళ మీద. అక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పరిపాలన బాగా చేస్తుంది, ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగా చేస్తుంది కాబట్టి ఇద్దరు ప్రదేశంలో ఉన్నది ఒక దత్తపుత్రుడు ఇంకో కొడుకు కోసం ఈ పోరాటం అంటారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఆయన ప్రీతం శిష్యుడు. అటు పక్కన కొడుకు ఫెయిల్యూర్ అయ్యాడు. అక్కడ రేవంత్ రెడ్డి మీద ఏం చేయలేని సందర్భంగా ఉన్నాడు. ఈ రోజు వచ్చి తగుదనమ్మ, ఈ రోజు వచ్చి బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనుకోవచ్చు. చెప్పేది అక్కడ అందరికి తెలవట్లేదండి. ఈ రోజు వచ్చే రేవంత్ రెడ్డి గారు ఆయన మట్టుకు ఆయన రాష్ట్రాన్ని ఆయన నడిపించుకుంటూనే ఉన్నాడు. నీకు జాత కావట్లేదు. అక్కడ మొన్న కూడా అన్నిట్లో ఓడిపోయారు కదండి, ఎలాగో గెలవడం తెలుసు వాళ్ళకి కూడా. ఇంకెందుకని ఈ జగన్ ఇద్దరు తోడు దొంగలు కదా, చేతులు కలిపేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కాసేపు మాట్లాడేసి వెళ్తే అయిపోతుంది. వీళ్ళ వల్ల ఏమైతే కాదండి. కేసీఆర్ ఒక వేస్ట్ ఫెలో. మరి ఇంకో ఇద్దరు చూసుకుంటే, ఇద్దరు వ్యవహారాలు చూసుకుంటే, జగన్ ఏమన్నా వాళ్ళ చెల్లిని, సొంత చెల్లిని తన్ని తరివేశాడు. అక్కడన్నా కేసీఆర్ కానీ వాళ్ళ కొడుకు కానీ ఇద్దరు కలిసి కూతుర్ని తరివేసిన పరిస్థితి. ఎలా చూడొచ్చు ఇద్దరిని సంబంధాన్ని ఎలా చూడొచ్చు? తోడు దొంగలే, ఇద్దరు శాడిస్టులు, తాగుబోతాళ్ళు, ఇవన్నీ చేసే రకాలు కాబట్టి అక్కడ ఫ్యామిలీని, చెల్లెల్ని బయటికి పంపించారు వాళ్ళు పార్టీలో నుంచి. ఇక్కడ ఈయన తల్లిని చెల్లిని పంపించాడు. ఎవరికి తెలియదండి. మళ్ళీ ఇద్దరు ఒకటయ్యి ఇప్పుడు దోస్తులు అయ్యి ఇంకేముంది, మన ఇద్దరం ఒకటి అయిపోతే నువ్వు అక్కడ గెలుస్తావు, నేను ఇక్కడ గెలుస్తావు, మళ్ళీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం పరిపాలిద్దామని
కలలు గంట కూర్చున్నారండి. అంటే అవకాశం అసలు ఉంటదంటారా? ఏం లేదండి, అవకాశం లేదు, నా బంధం లేదు. కనీసం వాళ్ళు గెలిస్తే చాలు ఈసారి. ఇప్పుడు చేసేదానికి వాళ్ళు గెలిస్తే చాలండి. వాళ్ళు గెలవాలన్నా ఏదో నువ్వు మంచి పని చేయాలి. ఒక ఎమ్మెల్యేగా ఒకటి ఏదో ఒకటి నిరూపించుకోవాలి, మాట్లాడాలి, అసెంబ్లీలోకి వెళ్ళి ఒక మనిషి గురించి మాట్లాడాలి, లేకపోతే ఒకళ్ళ బాధల గురించి పట్టించుకోవాలి. ఒక్కనాడన్నా అసెంబ్లీకి వెళ్తాం ఉందండి, మాట్లాడుతుంది. అంటే ఇద్దరు అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కదా, ఇప్పటికైనా వెళ్తారంటారు అసలు? ఆయన పోనీ ఏజ్ బారు, ఆయన కొంట్లో బాగాలేదు కేసీఆర్ గారు. ఈయన మరి నేను కుర్రాడిని 53 ఏళ్లేగా, నేను కుర్రాడినే, నేను ఇదే అని అంటాడు కదా, మరి ఎందుకు వెళ్ళట్లేదండి, ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడితే వినాలని మేము కూడా టీవీలు పెట్టుకుని కూర్చోండి. మరి అక్కడ ఛాలెంజ్ విసిరారు, ఇక్కడ ఛాలెంజ్ విసిరారు, అసలు ఇద్దరు ఎందుకు వెళ్తారంటారు అసలు అసెంబ్లీలకి? వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మొహం చల్లదండి. వాళ్ళు చేసిన తప్పుడు పనులే వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. రేపు అవన్నీ బయటకు వస్తాయేమో, ఎవరైనా అడుగుతారేమో అని భయపడి వస్తున్నారు. మరి ఇంకో పాయింట్కి వస్తే రేపు పొద్దున ఈ నెలాఖరు నుంచి కుటుంబ సమగ్ర సర్వే చేయబోతుంది ఈ గవర్నమెంట్. దాన్ని ఎలా చూస్తారు? ఈ సర్వే ద్వారా అసలు ఏం జరుగుతుందని మీరు భావిస్తారు? అంటే సర్వే చేస్తే ఎవరు ఏంటి అనేది అన్నీ తెలుస్తాయి కదండి. ఒక విధంగా సర్వే చేయటం మంచిది. అంటే గవర్నమెంట్ ఏ విధమైన ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తుంది అంటారు దీంట్లో? అంటే వాళ్ళ వెనకాల ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్నీ అవగాహన అవుతుంది కాబట్టి దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనేది కూడా వీళ్ళు నిర్ణయించుకుంటారన్నమాట, సర్వే చేయించి. దానివల్ల ఎవరికి మేలు జరిగింది అనుకుంటున్నారు? ప్రజలకు మేలు జరుగుతుంది.